నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన నగరవాసులు. ఎంజీ రోడ్లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న విజయవాడ సిపి. నూతన సంవత్సరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలంటూ ఆకాంక్ష. నూతన సంవత్సరం వేళ భక్తులతో పోటెత్తిన నగరంలోని ఆలయాలు. కొత్త సంవత్సరంలో ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు కలగజేయాలంటూ ఇష్ట దేవతలకు ప్రార్థనలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన నగర ప్రజలు. భవానీమాల విరమణలకు సిద్ధమవుతోన్న ఇంద్రకీలాద్రి. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే భవానీల మాల విరమణలకు జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన దుర్గగుడి పాలక మండలి టెంపుల్ ఈవో. నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి 58 ఎక్స్పోసాట్. భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది పలకనుందన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్. నగరంలో ప్రజలందరూ ఆనందంతో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. యువత కేరింతల కొడుతూ బెజవాడ రోడ్లపై సందడి చేశారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగిందని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. 2023 ఏడాదిలో నగరంలో ఎలాంటి ఘటనలు తలెత్తలేదని, ప్రజలు ఆనందంతో జీవించారని, కొత్త సంవత్సరంలో ప్రజలు ఆరోగ్యాలతో పాటు సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని ఆయన కోరారు. ఈరోజు నైటు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ వైపు నుంచి చాలా చక్కగా ఆల్మోస్ట్ 7 o'clock నుంచే మనం బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనము ఆల్మోస్ట్ 75 పాయింట్స్ సిటీ మొత్తం ఐడెంటిఫై చేసి 600 మందితో ప్రతి పాయింట్లో పికెట్స్ కానీ ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ పెట్టుకొని ఈరోజు మీరు చూస్తున్నారు. లాస్ట్ ఇయర్కి పోల్చుకుంటే చాలా తక్కువ మంది ర్యాష్ డ్రైవింగ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ చేశారు. సో ఆల్రెడీ సీసీటీవీలో అన్నీ క్యాప్చర్ చేస్తున్నాము. మార్నింగ్ వారికి డీటెయిల్గా ఫైన్లు కానీ ఎక్కడెక్కడ ఎవరికి ఫైన్ పంపడం జరుగుతుంది. ఓవరాల్గా వీఆర్ హ్యాపీ. ఆల్మోస్ట్ లాస్ట్ 1 hour నుంచి చాలా ట్రాఫిక్ కూడా తగ్గింది. మా వాళ్ళు ఈ నైట్ ఎర్లీ మార్నింగ్ వరకు చాలా అప్రమత్తంగా ఉంటాము. సో వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ కమిషనరేట్ అండ్ ఏపీ పోలీస్ వి విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని తెలిపారు. అమెరికా తర్వాత ఈ తరహా ప్రయోగం చేపట్టిన రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించినట్లు సోమనాథ్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-58 వాహన నౌక ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంతో సోమవారం ఉదయం 9:10 నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న ఉదయం 8:10 ప్రారంభమై 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పిఎస్ఎల్వి C-58లో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగించిన అనంతరం 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరింది. ఈ ప్రయోగం సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలియజేశారు. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలతో పాటుగా స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు. ఇలాంటి ప్రయోగం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత మనమేనని ఈ ప్రయోగాన్ని చేశామని వెల్లడించారు. అమెరికా 2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలియజేశారు. ఎక్స్పోసాట్ జీవితకాలం 5 ఏళ్లు ఉంటుందని తెలిపారు. కృష్ణ బిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎక్స్రే ఫోటాన్లు వాటి పోలరైజేషన్పై అధ్యయనం చేస్తుందని, తద్వారా కృష్ణ బిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుందని సోమనాథ్ వెల్లడించారు. On 1st January 2024, yet another successful mission of PSLV has been accomplished. PSLV C-58 has placed the
primary satellite ExpoSat in the desired orbit. The solar panel of the satellite also has been deployed successfully. So with this, the new year has begun with the launch of PSLV. We have an exciting time ahead. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Lift off normal. So happy new year to all of you. So on 1st January 2024, yet another successful mission of PSLV has been accomplished. PSLV C-58 has placed the primary satellite ExpoSat in the desired orbit of 650 kilometer, 6-degree inclination. And we'll be waiting for the exact orbital parameters that will just now come. And we are also waiting for the satellite to have its solar panel deployed. That also will come in a few seconds from now. From this point, the orbit of the PSLV 4th stage will be reduced to a lower orbit, where the upper stage of the PSLV, which is now described as POEM, PSLV Orbital Experimental Module, will carry out experiments with 9 of the onboard payloads. And that will take some time, and we will come back to listen to all of that, what happened in the POEM experiments little later. Meantime, let me also announce the orbit that has been accomplished, which is available through various routes. It shows excellent orbit, and the deviations from the targeted orbit is hardly. టీడీపీ నేత వంగవీటి రాధా వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం నడుస్తుంది. 2 రోజుల క్రితం రాధాతో భేటీ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్టీలోకి తిరిగి రావాలని ఆయన్ను ఆహ్వానించినట్లు తెలుస్తుంది. అయితే రాధా తన నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదని సమాచారం. గతంలో కొడాలి నాని, వంశీ కూడా రాధాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా ఆయన పార్టీ మారలేదు. నగరంలో న్యూ ఇయర్ బందోబస్తు విధులు నిర్వహిస్తూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యాస్ కాంప్లెక్స్ వద్ద సిబ్బందితో కలిసి నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా నూతన సంవత్సరం 2024 స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు మరియు పోలీస్ సిబ్బంది అందరికీ శాంతి, శ్రేయస్సు, ఉల్లాసం, సంతోషాలను అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఐపీఎస్తో పాటు డిప్యూటీ పోలీస్ కమిషనర్ కె చక్రవర్తి, ఏడీ, సిపిలు డి ప్రసాద్, శ్రీనివాసరావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. Vijayawada City Police Commissionerate, and on behalf of all the staff and officers, and also on my personal behalf, I wish everyone a very happy, prosperous and healthy New Year. May the New Year be filled with a lot of joy, happiness and prosperity to each and every one of you. And also to media, I wish you all a very happy New Year. Hope you all have a very successful, happy New Year, and hope all your dreams and wishes are fulfilled in the శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని అమ్మవారి దర్శనానికి వచ్చిన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కన్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదము, చిత్రపటం అందజేశారు. अस्य
दक्षं इममिन्द्र वृषभं कृणो శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు జరగబోయే భవానీ దీక్షా విరమణలు 2023 విషయమై ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కన్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావులు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు ఈ దీక్షా విరమణ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావుతో కలిసి అమ్మవారి దర్శనార్థం విచ్చేయ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం వినాయక స్వామివారి దేవస్థానం నుండి ఏర్పాటు చేసిన క్యూ లైన్ ఏర్పాట్లు, సీతమ్మవారి పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ నందు కేశ ఖండనశాలలు, స్నానపు ఘాట్లు, టికెట్ కౌంటర్లు, హోల్డింగ్ ఏరియాలు, కొబ్బరికాయ కొట్టు ప్రదేశం, ఇరుముడి పాయింట్లు, హోమగుండములు, ప్రసాదం కౌంటర్లు, అన్నదానం ఏర్పాట్లు తదితర ప్రదేశముల వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణక ఇంజనీర్ లింగం రమాదేవి గారు, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కొత్త ఆశలు ఆకాంక్షలతో 2024లోకి అడుగుపెడుతున్న సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైఎస్ చైర్మన్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాదిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నూతన ఏడాదిలో మరింత పట్టుదల, కృషితో సవాళ్లను అధిగమించి ప్రజలందరూ విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన లక్ష్యాలను చేరుకోవటానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి 2024వ సంవత్సరం స్ఫూర్తిని ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలకు జీవితాల్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే ఏడాది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలని అభిలాషించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2024 గుర్తుండిపోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 19 నుంచి 23 వరకు ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా మేలు చేయడం జరిగింది. 23 నుంచి 24వ సంవత్సరంలోకి రేపటి నుంచి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంలో ఈ జీ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపటి నుంచి అంటే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు
మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని, మీకు మంచి జరగాలని, ప్రభుత్వం మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ జీ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ అమ్మవారి ఆలయంకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రవీంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు. కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. 84 ఏళ్లు పైబడిన ఉత్సాహంగా క్రీడల్లో రాణించడం సామాన్యమైన విషయం కాదని కితాబిచ్చారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆత్మీయ సత్కారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఏపీ జెన్కో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మెహర్ బాబు, ఏసీపీ భాస్కర్రావు, అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్రావు, కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ ఢిల్లీరావు, ఏపీ జెన్కో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మెహర్ బాబు పతకాలు బహుకరించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఆడుదాం ఆంధ్ర పోటీలకు సమానంగా 45 నుంచి 85 ఏళ్ల వయస్సు పైబడిన వారు ఉత్సాహంగా పాల్గొని చక్కటి క్రీడా స్ఫూర్తితో పతకాలు సాధించడం గొప్ప విషయమన్నారు. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు, మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులు పెద్ద వయసులోనూ ఏం ఆశించకుండా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం అందరికీ స్ఫూర్తినిస్తోందని ఏపీ జెన్కో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మెహర్ బాబా అన్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్కు చెందిన అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 75 మంది క్రీడాకారులు పాల్గొంటే అందులో 70 పతకాలు సాధించారని మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ తెలియజేశారు. ఈ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఇదే ఈవెంట్లో మాస్టర్స్కి సంబంధించినటువంటి ఒక మంచి ఈవెంట్ అనేది మన ఇందిరాగాంధీ స్టేడియంలో ఈరోజు మన ఈ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్, ఎర్స్ట్వైల్ కృష్ణా అసోసియేషన్ స్టేట్ లెవెల్లో ఒక 79 అవార్డ్స్ అనేది తిరుపతిలో రీసెంట్గా జరిగిన ఈవెంట్లో వచ్చినందుకు ఫెలిసిటేషన్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మా అథ్లెట్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి గంగాధర్రావు గారు, సెక్రటరీ అయినటువంటి ప్రసాదరావు గారు, మరియు మా లక్ష్మీ బాలగంగాధరరావు గారు అండ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అయినటువంటి మన మెహర్ బాబు గారు, అడిషనల్ ఎస్పీ అండ్ ఏసీపీ భాస్కర్రావు గారు, ఇతర పెద్దలందరూ కూడా సమక్షంలో సుమారుగా ఒక 70+ వాళ్ళందరికీ కూడా 70 మందికి మనకి ఈరోజు ఫెలిసిటేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ఫిబ్రవరిలో అందరూ కూడా మన వాళ్ళు చాలా వరకు ఈ పూణేలో జరిగేటువంటి నేషనల్ లెవెల్ ఈవెంట్కి కూడా సన్నద్ధమవుతున్నారు. 35 సంవత్సరాలు దాటి 85 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నటువంటి మ్యాక్సిమం ఇక్కడ 50+ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఆ వయసులో కూడా అంత గొప్పగా అనేటువంటి పార్టిసిపేట్ చేసి మంచి ఈ పథకాలు అనేటువంటి సాధించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎటువంటి లాభాపేక్ష ఏమీ లేకుండా సో ఈ ఆటలంటే అమితమైనటువంటి ప్రేమ మరియు ఆరోగ్యం అనేటువంటి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే దాంతో అసోసియేషన్ చాలా బాగా పనిచేస్తుంది. మంచి పథకాలు అనేటువంటి నేషనల్ లెవెల్లో కూడా రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. సో దీంట్లో అసలు అవార్డు వచ్చినా రాకపోయినప్పుడు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థంలో జరుగుతున్న ఆడుతా ఆంధ్రప్రదేశ్ అనే దానికి రెలవెంట్గా ఉన్నట్టుగా మన ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 75 మెంబర్స్ సుమారుగా తిరుపతిలో అక్కడ పార్టిసిపేట్ చేసి వివిధ ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగా మెడల్స్ సాధించినటువంటి వారందరికీ కూడా ఇన్స్పిరేషన్ నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ సాధించడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ఢిల్లీరావు గారిని ఇక్కడ తీసుకొచ్చి వీరందరినీ అభినందిస్తూ వీరందరికీ కూడా
సన్మానం చేయటం ఈ క్రీడాకారులకి మిగిలిన యూత్కి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేది ఉద్దేశం ఇది. దీనికి మన కలెక్టర్ గారు వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ ప్రసాద్ నా పేరు. మా జిల్లా నుంచి 44 మంది వెళ్ళారు. 34 మందికి మెడల్స్ వచ్చాయండి. టోటల్గా 79 వచ్చాయండి. వీళ్ళు మళ్ళీ రేపు ఫిబ్రవరి 13 నుంచి 17లో మహారాష్ట్ర పూణే వెళ్ళటకు సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి కలెక్టర్ గారి, మ్యాజిస్ట్రేట్ గారు, ఢిల్లీరావు గారికి, మెహర్ గారికి, మళ్ళీ తదితర మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో పారిశుధ్య కార్యనిర్వహణకు ప్రైవేటు కార్మికులను తీసుకురావడంతో కొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గత 6 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 1 వేడుకల నేపథ్యంలో ప్రధాన వీధులను శుభ్రం చేసేందుకు ప్రైవేట్ కార్మికులను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కమిషనర్ వెంకటేశ్వర్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చారు. తమ వేతనాలు పెంచాలని, కనీస వేతనం అమలు చేయాలని సమ్మె చేస్తుంటే ఇతరులతో దీన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన చేయడం దుర్మార్గమని వాపోయారు. ప్రైవేట్ కార్మికులను కదలనివ్వకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని మున్సిపల్ కార్మికులకు సూచించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు, పోలీసులకు మధ్య వివాదం, తోపులాట జరగగా సిఐటియు మండల నాయకుడు మహేష్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కార్మికులందరూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులకు మద్దతుగా జనసేన నాయకులు అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొండపల్లి వైకాపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొంత సమయం తర్వాత వైకాపా కౌన్సిలర్లు సిఐ శ్రీనివాస్, కమిషనర్ వెంకటేశ్వర్లు కలగజేసుకుని ప్రైవేట్ కార్మికులను విధుల్లోకి పంపారు. ప్రైవేటు కార్మికులను అడ్డుకున్నారనే పేరుతో మున్సిపల్ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్వస్థతకు గురైన సిఐటియు నాయకుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పురపాలక అధికారులు, కౌన్సిలర్ల పర్యవేక్షణలో ప్రైవేటు కార్మికులు ప్రధాన వీధుల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. నువ్వు రాజకీయ పార్టీకి సంబంధించినోడివి, గౌరవాధ్యక్షుడు సార్, నువ్వు ఏదైనా కావచ్చు, కాదు ఏదైనా చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడేది నేను ఒకటే, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నూతన సంవత్సరంలో సకల శుభాలు చేకూరాలని భక్తజనం బాబాకు పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. నగరంలోని ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయిబాబా సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భజన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలతో సాయిబాబా మందిరాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండల ప్రతినిధి శ్రీహరి మాట్లాడుతూ సాయిబాబా మందిరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో ఉండాలని సాయినాథ్కి పూజా కార్యక్రమాలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. షిరిడి సాయినాథ్ని దర్శించుకున్నందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రియ భక్తులకి మనవి, ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభ దిన సందర్భంగా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు దర్శన నిమిత్తం మందిరం తీసి ఉంది. తెల్లవారుజామున మరలా 4 గంటల నుంచి భక్తుల దర్శనార్థమై మందిరం అంతా కూడా తీసి యథావిధిగా చేయవలసిన నిత్య కార్యక్రమాలన్నీ నిర్వహించి భక్తులకు దర్శనార్థం వదలడం జరిగింది. గౌరవాధ్యక్షులైన శ్రీ గౌతమ్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా రాత్రి నుంచి ఇప్పటి వరకు సుమారు 12,000 మందికి క్యాలెండర్స్ ఉచితంగా బాబావారి యొక్క పటాన్ని అందజేయడం జరిగింది. ఈరోజు జరిగే అన్నదానంలో కూడా ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా అంతమందికి కూడా అన్నప్రసాదం అందించే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా
ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో బాబావారిని దర్శించుకుని సద్గురువైన సాయినాథుడి అనుగ్రహంతో ఆనందంగా జీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మందిరంలో యథావిధిగా తెల్లవారుజామున మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం, విశేషమైన సహస్రనామార్చన జరిగాయి. అదేవిధంగా సాయంత్రం కూడా యథావిధిగా అర్చనలు జరుగుతాయి. ఈ విశేషమైన సమయంలో భక్తులందరూ బాబావారి అనుగ్రహంతో ఆనందంగా జీవించవలసిందిగా మనవి. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన నగరవాసులు. ఎంజీ రోడ్లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న విజయవాడ సిపి. నూతన సంవత్సరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలంటూ ఆకాంక్ష. నూతన సంవత్సరం వేళ భక్తులతో పోటెత్తిన నగరంలోని ఆలయాలు. కొత్త సంవత్సరంలో ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు కలగజేయాలంటూ ఇష్ట దేవతలకు ప్రార్థనలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన నగర ప్రజలు. భవానీమాల విరమణలకు సిద్ధమవుతోన్న ఇంద్రకీలాద్రి. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే భవానీల మాల విరమణలకు జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన దుర్గగుడి పాలక మండలి టెంపుల్ ఈవో. నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి 58 ఎక్స్పోసాట్. భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది పలకనుందన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.